జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవటానికి కేటీఆర్ జిమ్ముక్కులు చేస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. పార్టీలో లాభాలు ఉంటేనే కొనసాగించుకునే నైజాన్ని వదులుకోవాలంటూ హితవు పలికారు. సొంత బిడ్డ కవితను పార్టీ నుంచి గెంటేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని విమర్శించారు. కారణం చెప్పకుండా దళిత డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేసి పైశాచిక ఆనందం పొందిన కేసీఆర్ రాజకీయ విలువలను దిగజార్చారని ఎద్దేవా చేశారు. సూచనలు సలహాలు తీసుకునే ముందు పోతామని ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన ఆలోచన తీసుకోకపోతుంది. ఇక ఎక్కడ కూడా రాజకీయాలు తాగిపోకుండా చెప్పిన ఆలోచన పెద్ద మనం చేసుకొని ఒక మెట్టు కాదు అవసరం రాజధాని ఆదాయం కోసం 10 మెట్లైనా దిగి వచ్చి దిగజారైనా రాజధాని ఆదాయం కోసం కట్టుకోవడం చెప్పని మీరందరూ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటున్నాం. ఇటీవల నూతనంగా కలెక్టర్ గారు హైదరాబాద్ రావడం జరిగి వారు వచ్చిన అతి కొద్ది కాలంలోనే మా జూమ్ మీటింగ్ లో కూడా వారు కూడా చక్కటి సూచన సలహాలు ఇస్తూ కొత్త ఈవో వచ్చింది ఏదో నాటి వారి కూడా రోడ్ వేడతో చక్కటి సహకారం ఇచ్చి పెద్ద కలెక్టర్ రోడ్ వేడ చక్కటి సహకారం అందించిన సందర్భంలో ఈ అధికారులందరూ కూడా హరిత మేడం గారు కూడా చాలా చక్కగా తోడుగా సూచనలు ఇస్తూ అదే కూడా నేను మా భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేసి మా బ్రాహ్మణులతో అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా మరి కార్యక్రమం సజావుగా సాగాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న స్వామి దగ్గర అమ్మ దగ్గర వారికి అదే భక్త జనానికి నా రాజధాని ఆలయ అధికారులందరికీ కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తాను. మన ఇలాంటి తొందరలో మళ్ళీ చక్కటి దేవాలయం నిర్మించుకొని ఇంకా భక్తుల సంఖ్యను రెట్టింపు డబుల్ రెట్టింపులో తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్రానికి దేశానికి రాజు దక్షిణ కాశీ వెలిసినటువంటి ఆ స్వామివారి క్షేత్రానికి మీకు వచ్చేవారి సంఖ్య పెంపొందించే కార్యక్రమం ఉంటే తప్ప మరొకటి కాదు. మన అభివృద్ధి చేసుకుంటే ఒకరికి నష్టం జరుగుతుంది, కొంతమంది లబ్ధి అభివృద్ధి నష్టం చేయడం వారికి కూడా మంచి చేసే ఆలోచన ప్రభుత్వం ఉంటుంది. వారి కష్టాలను భవిష్యత్తు ఉంటామని చెప్పి సందర్భంగా ఈ వేదికగా తెలియజేస్తూ మరోసారి కేటీఆర్ నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివేం కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, మీ బతుకులు మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్ కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడాలని చెప్పాను. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే, వేడి చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావు అన్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్న సందర్భంగా చెబుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే మంత్రులు హోం మంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి ఆ భవనం లోపల రానేయకుండా అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు 1000 కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ పద్ధతి ప్రకారం గాడి నొట్టి అందరిని కలుపుకొని ఈరోజు